మనం సరే మునీర్ అక్కడికి వెళ్ళి వాళ్ళ చంకలో కూర్చుని ఏదో పిచ్చికూత కూసాడు, వదిలిపెడదామండి. బట్ బిలావల్ భుట్టో ఎప్పటికైనా ఖచ్చితంగా పాక్ ప్రధాని అవ్వాలని కలలు కంటున్న వ్యక్తి మనకు తెలుసు సార్. మరి ఈ బిలావల్ భుట్టోకి ఏమైంది అంటే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఆపరేషన్ సింధూర్ లాంటి విషయంలో కూడా ఇండియా చాలా ఎక్కువ ఊహించుకుంటోందండం. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఇది కేవలం తన పబ్బం గడుపుకోవడానికి తను ఎలా అయినా సరే తన టార్గెట్ పాక్ ప్రధాని అవ్వాలి. సో అంటే ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే పాక్ ప్రజల మనసు గెలవాలి ఆబ్వియస్లీ. సో ఇవన్నీ కూడా ఆలోచించి చేస్తున్న ప్రకటనలు అంటారా వీటిని? ఇవి ఎలా చూడాలి సార్? అదేమో ఆయన ఆతృత. పాపం తాను ఒక లీడర్ గా ఎమర్జ్ కావాలి. పాకిస్తాన్ లో ఎవరైనా సరే ఆర్మీ మద్దతు లేకుండా నాయకుడు మనగలగలేడు, ప్రజల మెప్పు పొందలేడు, ఓటింగ్ తను ఎన్నిక కాలేడు, అధ్యక్షుడు కాలేడు, ఆయన ప్రైమ్ మినిస్టర్ కాలేడు ఏ రోజు కూడా. కనుక ఇప్పుడు ఆయన ఒక రకంగా మునీర్కు అడుగులకు మడుగులెత్తుతున్నాడు. మునీర్ ఇక్కడ ఒక ప్రకటన చేస్తే ఆయన ఇంకొక ప్రకటన చేస్తున్నాడు. ఆల్మోస్ట్ మునీర్కు అడుగులో అడుగేస్తూ నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఇట్ ఈస్ ఆల్ ఇంటర్నల్ ఇష్యూ ఆఫ్ పాకిస్తాన్. అండ్ లీడర్షిప్ విషయంలో కూడా వీళ్ళందరినీ ఆయన ఎవరు పాకిస్తాన్ క్రికెట్ హీరో ఆయన లోపల పెట్టేశారు. తర్వాత మిగతా అందరినీ కూడా ఆపోజిషన్స్ అందరినీ లోపల పెట్టారు. కనుక ఈయన ఇప్పుడు వెంటనే రేపు ప్రధానమంత్రి కావాలనే రేస్ లో ఉన్నాడు పాపం. అందుకని ఇలాంటి స్టేట్మెంట్ ఆయన కూడా ఇస్తున్నాడు. కాకపోతే ఇంటర్నల్ సమస్య ఉంది, దేశాల బలూచిస్తాన్ నిలబెట్టుకోవాల్సిన ప్రాబ్లం ఉంది, నీళ్ల సమస్య ఉంది. కనుక కానీ ఒక్క విషయం మనం మర్చిపోకూడదండి. మనము ఈయన ఒక మాట అన్నాడు, ఆ మునీర్ అంటే ఏమన్నాడు అంటే మేము నాశనం అయితే ప్రపంచాన్ని నాశనం చేస్తాం అంటూనే వీ హ్యావ్ లెసన్స్ టు ఆఫర్ ఇన్ బ్యాలెన్సింగ్ పవర్స్ అని ఒక మాట అన్నాడు. ఇది చాలా ఆశ్చర్యం. అంటే ప్రపంచాన్ని మేము బ్యాలెన్స్ చేయగలుగుతాం ఎందుకంటే మా దగ్గర అటువంటి గుణపాఠాలు ఉన్నాయని. ఈ మాట ఊరికే అన్న విషయం ఏం కాదు. మీరు గ్రహిస్తున్నారో లేదో, పాకిస్తాన్ మనకు శత్రువు అయిన చైనాతో చక్కటి స్నేహం ఉంది. ఇప్పట్లో మనకు కాస్త శత్రువులా కనపడుతున్న అమెరికాతో కూడా స్నేహం ఉంది. చైనా అమెరికా ఇద్దరు ఎనిమీసే ఒక మాటలో చెప్పాలంటే. కనుక ఇద్దరికి ఈక్వల్ ఫ్రెండ్ గా పాకిస్తాన్ తన పాత్ర నిర్వహిస్తుంది. నిజంగానే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ చేయగలుగుతుంది కదా పాకిస్తాన్. ఇది మనం అంటే మేము ప్రపంచంలో అనేక దేశాల మధ్య మేము బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ను మేము చేయగలము, మాకు ఆ సత్తా ఉంది అని చూసినప్పుడు మనం కనుక చూసినట్టయితే పాకిస్తాన్ చైనాతో స్నేహము, పాకిస్తాన్ అమెరికాతో స్నేహము, అమెరికా స్నేహితుడైన ఇజ్రాయెల్ తో పాకిస్తాన్ స్నేహము, కానీ ఇజ్రాయెల్ కు ఎనిమి అయిన ఇరాన్ తో పాకిస్తాన్ కు స్నేహం. ఇది చూడండి ఎంత వింతగా ఉంది. అందుకే అంటే ఎనిమీస్ మధ్యలో కూడా ఇప్పుడు మనము చైనాతో ఎంత స్నేహం చేసినా విశ్వాసంలో తీసుకునే అంత స్నేహం మనం చేయలేం. కనుక పాకిస్తాన్ ఎక్కడ గేమ్ ఆడుతుంది అంటే ఎలా సాధ్యమవుతుంది ఇది అంటే పాకిస్తాన్ 81% తన ఆయుధాలను చైనాతో కొంటుంది. కనుక చైనాకి ఏం కావాలి, తన ఆయుధాలు అమ్ముకోవాలి. కనుక పాకిస్తాన్తో పైనుంచి పాకిస్తాన్ కంప్లీట్ గా అమెరికా వైపు పోతే కూడా తనకు కష్టం కనుక ఒకటి. రెండవది ఇండియాతో పాకిస్తాన్ కలిస్తే కూడా తనకు నష్టము, ఎందుకంటే ఇండియా గ్రోయింగ్ కంట్రీ. కనుక భారత్ ను కంటైన్ చేయాలంటే, భారత్ ను అరికట్టాలంటే పాకిస్తాన్ తో నేను ఉండాలి. ఇది చైనా యొక్క ఆలోచన. కనుక స్ట్రాటజిక్ గా చైనాకు రెండు స్ట్రాటజిక్ ఏమంటాం స్థితి ఉంది. వ్యూహాత్మకంగా ఇండియాను కంటైన్ చేయడానికి, అమెరికాను కూడా కంటైన్ చేయడానికి. ఈ రెండింటి కోసం పాకిస్తాన్. అలాగే అమెరికా కూడా ఏం చేస్తుంది, చైనాను కంటైన్ చేయాలి, తర్వాత ఇండియాను కూడా కంటైన్ చేయాలి. కనుక పాకిస్తాన్ తో స్థావరాలు పెట్టుకోవచ్చు, మేము మా అణుస్థావరాలు పెట్టుకోవచ్చు, లేకపోతే వెపన్స్ పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు. అందుకని అమెరికా పాకిస్తాన్ కు IMF లోనిపించింది, వరల్డ్ బ్యాంక్ లోనిపించింది, UN లో అదేది చైర్మన్ టెర్రరిజం కౌంటర్ చైర్మన్ దీనికి వైస్ చైర్మన్ పదవి ఇప్పించింది. ఇది అంటే టెర్రరిజం డీల్ చేసే UN లో వైస్ చైర్మన్ ఎవరు, పాకిస్తాన్ కి ఇప్పించింది. టెర్రరిజాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ కి అమెరికా ఇచ్చినట్టు అమీర్ కు మంచి స్వాగతం పలిగింది, అత్యంత ఏమంటాం మర్యాద ఇచ్చింది, భోజనం పెట్టాడు అమెరికా అధ్యక్షుడు.
ఇవన్నీ చూస్తే కానీ మరి మనం ఏమనుకోవాలి, ఇది మనం ఫెయిల్ అయ్యామంటే కాదు కాదు, మనం అలా చేయలేము, అంత చీప్ గా పాకిస్తాన్ లాగా మనం ప్రవర్తించలేం. అవును ఎందుకంటే కొద్దిగా నోబుల్ గా, కొద్దిగా డిగ్నిఫైడ్ గా ఉండేవాళ్ళం, చెంచాగిరి చేయలేం మనం. అవును పాకిస్తాన్ ఎంత, ఇప్పుడు మనం ల్యాండ్ ఇస్తామండి, ఇక్కడ స్థావరాలు పెడతామంటే పాకిస్తాన్ లాగా మనం ఇవ్వము ఆ విధంగా. లేకపోతే వాడు రోడ్ వేస్తాను అంటే పాకిస్తాన్ ఒప్పుకో. చైనా ఒప్పుకుంటుంది కదా, మనం అట్లా ఇవ్వలేము. తర్వాత పాకిస్తాన్ మతోన్మాది దాన్ని ప్రోత్సహిస్తుంది, లేకపోతే తీవ్రవాదులను ప్రోత్సహిస్తుంది, భిక్షం అడుక్కోనైనా సరే జిహాదీ ఆయుధ యుద్ధాన్ని ప్రోత్సహిస్తుంది. అంతెందుకు, చివరకు అమెరికా WTO పైన దాడి చేసిన అల్ ఖైదా, ఒసామా బిన్ లాడెన్ కు కూడా ఎగ్జాక్ట్లీ సార్ ఇక్కడ మీరు కరెక్ట్ పాయింట్లు లేవనెత్తారు. నేను ఆ పాయింట్ గురించే చూస్తున్నాను. ఇప్పుడు ఆ ట్విన్ టవర్స్ మీద దాడి చేసింది పాకిస్తాన్ ప్రేరేపిత, పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాదులను చాలా క్లియర్ కట్ గా తెలుసు యుఎస్ కి. మరి తెలిసి కూడా యుఎస్ ఏమిటిది అంటే వెనకాల ఉండి ప్రోత్సహించడం అనేది ఎంతవరకు కరెక్ట్? పెద్దన్న అని చెప్పేసి అందరూ చెప్పుకునేటువంటి ట్రంప్ అంటే యుఎస్ అధ్యక్షుడు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. అండ్ సార్ వన్ మోర్ థింగ్, మునీర్ హెచ్చరించిన హెచ్చరికల్లో మాకేమాత్రం క్షిపణుల కొరత లేదు. భారతదేశం ఒకవేళ సింధు నదిపై ఆనకట్ట నిర్మించే వరకు మేము వెయిట్ చేసి దాన్ని 10 క్షిపణులతో నాశనం చేస్తామంటున్నాడు. అంటే సార్ ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. అక్కడ రేట్ల గురించి, అక్కడ పెరిగిన వస్తువుల రేట్ల గురించి, అసలు దొరకని వస్తువుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ నేపథ్యంలో నిజంగా పాకిస్తాన్కి అంత స్ట్రాంగ్ బ్యాకప్ ఉందా? అసలు ఎందుకు ఈ డాంబికాలు, ఎందుకు ఈ పొగరు? ఎస్, అంత ఇది లేదు, వాళ్లకు భిక్షం అడుక్కునే పరిస్థితి ఉంది ఇప్పుడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అయిపోయింది, వాళ్ళ GDP ఇది అయిపోతుంది. అయినా ఈ పరిస్థితుల్లో మునీర్ మాట్లాడితే పిచ్చోడు అనుకుందాం, మాట్లాడింది అనుకుందాం. ట్రంప్ ఏం మాట్లాడతాడండి, పాకిస్తాన్ లో మేము ఆయిల్ ప్రొడక్షన్ కొరకు మేము సహాయం అందిస్తాం, ఇండియా రేపు పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొనేటువంటి పరిస్థితి మీరు చూడాల్సి వస్తుంది.